నేను కూడా 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. ఒకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు పనిచేశాం. ఈ రోజు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాం. రాజకీయాల్లో అధికారంలో ఉంటే పనిచేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. 2004లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ రోజు 47 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో గెలిచాం. 2 పార్టీ మారిపోయారు. 4 పూర్తిగా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఆ రోజు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడో తెలుసు. ఆ సందర్భంలో భయం లేకుండా ప్రజల తరపున 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అసెంబ్లీలో పోరాటం చేసింది 5-10 మంది. అందులో మీ నరేంద్ర కుమార్ ఒకరు, నేనొకరును, సోదరుడు పయ్యావుల కేసు. ఈ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఎదిరించి రాజకీయంగా మేము పనిచేశాం. కానీ ఆ రోజు మా మీద తప్పుడు కేసులు లేవు, ఆ రోజు మా మీద కక్ష సాధింపులు లేవు. ఆ రోజు రాజకీయంగా విభేదించాం తప్ప, ప్రజల గురించి పోరాటం చేశాం తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము పనిచేయలేదు. దురదృష్టవశాత్తు 2019లో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చెడు ఆలోచనతో పనిచేశాడు. ఈ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రానికి నేనే ఒక పార్టీ ఉండాలి. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు. 5 సంవత్సరాలు ఎంతమంది మీద కేసులు పెట్టారో తెలుసు. అందులో బాధితులు నేనొక బాధితుడైతే నా సోదరుడు ఒక బాధితుడు. ఆయన 50 రోజులు జైల్లో ఉంటే నేను 80 రోజుల్లో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తే, ధూళిపాల నరేంద్ర కుమార్ని అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టొచ్చు, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయొచ్చును. ఏ రోజు మా కుటుంబాలు సచ్చినంత వరకు తెలుగుదేశం పార్టీతో అందపెట్టుకున్నటువంటి కుటుంబాలు. రాజకీయాల్లో పదవులు వస్తాయి, పదవులు రాకపోయినా సరే మా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితమని చెప్తున్నాము. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ స్థాయికి వచ్చాం. ఆ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే, జైల్లో పెట్టినా సరే 5 సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాటం చేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మళ్ళీ 164 స్థానాల్లో అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏది ఏమైనా సరే ఈ రోజు మీరు ఏర్పాటు చేసిన సభ నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఒక మంచి వ్యక్తి